అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్‌ను క్లారిఫై చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ ప్రస్తుతం అయితే తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతోంది. రేషన్ కార్డులకు సంబంధించి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. మరి ఆహ్, గత సంవత్సరం డిసెంబర్, జనవరిలో ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు కొంతమంది. తర్వాత మొన్న 2 నెలల క్రితం జరిగినటువంటి సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో కూడా మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి వివరాలైతే ఇవ్వడం జరిగింది. వీరందరూ ఇప్పుడైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీటిలో కూడా కొంతమంది పేర్లు మిస్ అయ్యాయని వాళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు. ఇంకా కొత్తగా అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేయని వారు, మొన్న సర్వేలో కూడా రాయించుకోని వారు రేషన్ కార్డుల కోసం మరి వారందరికీ కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ, రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది ఇంతటితో ఆగిపోదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కూడా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీని మీద చాలామంది సందేహపడుతున్నారు. ఇక పాతవారు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు కానీ, సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని రాయించుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పేర్లైనా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కానీ, సమగ్ర కుటుంబ సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని రాయించుకున్నా కానీ, ఆన్లైన్‌లో పేరు చూయించకపోతే, ఒకవేళ ఇంకా కొత్తవారు ఎవరైనా అప్లై చేసుకోకపోతే వారందరికీ కూడా నిరంతరం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల డేట్ ఇదే. అప్లై చేసేందుకు మళ్ళీ ఊరెళ్లాల్సిందే. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మరి 15వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి అర్హులందరినీ 26 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పింది. మరి ఈ కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడానికి ఆన్లైన్‌లో మీ సేవలైతే సైట్ అయితే ఓపెన్ చేయలేదు. కేవలం మరి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మండలాలకైతే మండల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎండీఓ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. మీకేమైనా సందేహం ఉంటే మీ గ్రామ కార్యదర్శిని కలవండి. లేకుంటే మీ ఎండీఓ ఆఫీస్‌లో ఎండీఓ గారిని, ఎండీఓ ఆఫీస్‌లో ఉన్నటువంటి సిబ్బందిని, ఉద్యోగులను అయితే కలవండి. ఇక మున్సిపల్ కమిషనర్‌ని ఇన్ఛార్జ్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు ప్రజలు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే వారందరూ కూడా మున్సిపల్ కమిషనర్‌ని కలిసి మీ యొక్క అప్లికేషన్‌ను ఇవ్వచ్చు వాళ్ళు తీసుకుంటే. లేకపోతే ఇప్పుడు మాత్రం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి వివరాలు, తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని రాయించుకున్నటువంటి వారికి సంబంధించి సర్వే అయితే జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి వారి అప్లికేషన్లు అయితే కలెక్టర్ ఆఫీస్‌కి పంపిస్తామని చెప్తున్నారు. ఇక కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత అప్పుడు మీకు మీ ఇంటిని సర్వే చేసి మీరు అర్హులా కాదని గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫేజ్‌లో మీరు మీ ఎండీఓ ఆఫీస్‌ని గానీ, మీ మున్సిపల్ ఆఫీస్‌ని గానీ సంప్రదించండి. ఇక తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు అయితే జారీ చేస్తుంది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించాలని మరి కేబినెట్ అయితే ఆమోదించింది. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాలన్నీ కూడా మరి పౌర సరఫరాల శాఖ అయితే ఇంతవరకు అయితే ప్రకటించలేదు. మరి దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరిస్తామని అప్పుడైతే చెప్పారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు ఇన్కమ్, పట్టణ ప్రాంతాల్లో 2,00,000 లోపు ఇన్కమ్, 3.5 ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట భూమి, తరి మెట్ట కలిపి 5 ఎకరాల లోపు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అర్హత లేదని కూడా పాత మార్గదర్శకాలే విడుదల చేసింది. ఇంకా దీనికి సంబంధించి ఈ అర్హత నిబంధనలు అయితే ఎలాంటి మార్పులు చేయలేదు. మరి 2014లో అప్పటి నుంచి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఆఫ్లైన్‌లోనే దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్లైన్‌లో మీ సేవలో దరఖాస్తు చేసేవారు. ఇప్పుడు ఆఫ్లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవాలని, మాన్యువల్‌గా ఫామ్ నింపి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలుపుతుంది. ఇక గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. వాటన్నిటిని మీ ఎంపీడీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో కొత్త అప్లికేషన్లు పెట్టుకుంటే వాటన్నిటిని కంప్యూటరీకరించి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ చేయిస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత మరి మీ ఇంటికి సర్వే వస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇప్పుడైతే కొత్త దరఖాస్తులు తీసుకోవడానికైతే ఎక్కడ పోయినా రెస్పాన్స్ అయితే సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి ఎండీఓ ఆఫీస్‌లో, ప్రతి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాల్సినటువంటి వారికి సంబంధించి ఈ కౌంటర్లు తెరవాలి. డౌట్స్ కోసం కూడా వెంటనే ఒక అధికారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పెళ్ళయ్యాక పుట్టింటి రేషన్ కార్డులో తీసుకున్న మహిళలు మెట్టినింటి కార్డుల్లో చేర్చాలని దరఖాస్తు చేశారు. తమ పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చాలని తల్లిదండ్రులు మరి అప్లికేషన్ అయితే పెట్టారు. ఇలాంటివి 12 లక్షల పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షల పైగా పేర్లు ఉన్నట్టు తెలిసింది. ఇక కొత్త రేషన్ కార్డులకు ఇంకా 10 లక్షల దరఖాస్తులు కొత్తగా వస్తాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఈ 10 లక్షల మంది అప్లై చేసుకోవడానికి మరి మండల ఎండీఓ ఆఫీస్‌లో గానీ, మున్సిపల్ ఆఫీస్‌లో గానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశం మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. దీనికి ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు.
కాకపోతే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుంది అని చెప్పేసి ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక కొత్త డిజైన్ ప్రకారం కొత్తగా మరి ఎలక్ట్రానిక్ రూపంలో ఈ రేషన్ కార్డును జారీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇంకా చూస్తే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టండి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి మరి ఈ రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరి తాజాగా రేషన్ కార్డుల ముసాయిదాలో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను బేస్ చేసుకొని మరి సమగ్ర కుటుంబ సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని ఎవరైతే రాయించుకున్నారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసింది, మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రజాపాలన దరఖాస్తుదారుల జాబితాలో వచ్చిన పేర్ల ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు అయితే సర్వే అయితే మొదలుపెట్టారు. మరి జాబితాలో అర్హులైన పేర్లు అయితే కొన్ని మిస్ అయినాయి. మరి తాత్కాలికంగా నివాసపట్టిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు, అనర్హుల పేర్లు కూడా ఆ జాబితాలో రావడం మరి గ్రామాల్లో గొడవలు అయితే మొదలవుతున్నాయి. మరి గ్రామాల్లో లేని వారి పేర్లు సైతం మరి తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు లిస్టులో రావడం, అసలు నిజంగా గ్రామాల్లో ఉన్న వారి పేర్లు ఆ లిస్టులో లేకపోవడం ఈ ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రేషన్ కార్డుల సర్వే అయితే మొదలైంది. మరి లిస్టులో పేరు లేని వారంతా మరి గ్రామ మాజీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పంచాయతీ ఈవో కానీ ఎంపీడీఓల వద్దకు వెళ్ళి రేషన్ కార్డుల అర్హుల సర్వే జాబితాలో తమ పేర్లు ఎలా మిస్ అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి ఊళ్ళో లేని కుటుంబాలు పక్క జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు వచ్చాయి, బినామీల పేర్లు దరఖాస్తులు వచ్చాయి, కొంతమంది ఉద్యోగుల పేర్లు వచ్చాయి, పెన్షన్ల పేర్లు వచ్చాయి. కానీ నిజంగా అర్హులైన పేర్లు లేవని చెప్పేసి ఇక్కడ కొన్ని మిస్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ ఆందోళన కూడా చేస్తూ ధర్నాలు కూడా చేస్తున్నారు. అసలు కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ కార్డుల సర్వే చేయనీయకుండా ఆపేస్తున్నారు గ్రామస్తులు. కాబట్టి మా పేర్లు ఎలా మిస్ అయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, బాధితులతో అయితే గొడవ దిగుతున్నారు. ఇంకా మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు మేము ఎక్కడ అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ రెండు సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ ఆధారం రేషన్ కార్డు. రుణమాఫీ కావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫ్రీ గ్యాసు, ఫ్రీ బస్సు, ఏదైనా సరే ఏదైనా సంక్షేమ పథకం పొందాలంటే రేషన్ కార్డే కీలకం. కాబట్టి మరి ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ, కాబట్టి అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారి కోసం ఏం చేస్తున్నారు? దాదాపు 10 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురైతే చూస్తున్నారు. ఇక జాతీయ రహదారిపై వాహనాల టైర్లకు పంక్చర్లు వేసే దుకాణదారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే వారికి గ్రామాల్లో ఎప్పుడూ చూడని అడ్రస్లు ఇక్కడ లిస్టులో అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎంపీడీఓ అయితే చెప్తున్నారు, కుటుంబ సమగ్ర సర్వే లిస్టు ప్రకారం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి లిస్టు ప్రకారం ఇప్పుడైతే సర్వే నిర్వహిస్తున్నాము. ఇక దరఖాస్తుల జాబితాలో లేని వారిల పేర్లను కూడా చేరుస్తాము, ఎవరు కూడా ఆందోళన చెందదని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వం అయితే కొత్తగా 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి మరి ఆఫ్లైన్లో ఒక ఫామ్ ఇచ్చి అప్లై చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేయాలి. ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ ఈ విధంగా ఏర్పాటు చేస్తే కొత్తగా అప్లై చేసుకునే వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకొని ఆందోళన చెందకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక ఏ విషయమైంది, ఈ గ్రామ సభల్లో ఈ సర్వే జాబితాలో పేర్లు చదివి వినిపిస్తారని, అలా అర్హులు అవునా కాదా అనే విషయం గ్రామ సభల్లో తేలాకే వారికి రేషన్ కార్డు ఫైనల్ చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇక్కడ ఎంపీడీఓ గారు అయితే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు మాత్రం అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకుని వారు, సర్వేలో కూడా మాకు రేషన్ కార్డు లేదని రాయించుకొని వారు, మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి మాత్రం పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. మరి వారందరికీ ప్రభుత్వం వెంటనే మరి ఆఫ్లైన్లో అప్లై చేసుకునే విధంగా ఒక ఫామ్ విడుదల చేసి ప్రత్యేక కౌంటర్లు పెట్టి వారి నుంచి అప్లికేషన్ తీసుకొని వారిని కూడా 26వ తేదీ లోపల వారి పేర్లను కూడా ఆన్లైన్ చేయించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ.